శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మన వివరణలో నాట్రమ్ మ్యూరియాటికమ్ కాన్స్టిట్యూషన్ యొక్క భౌతిక రూపాన్ని చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. గత సెషన్లో మనం ఈ నాట్రమ్ మ్యూరియాటికమ్ రోగి మనసులో ఉండే ఆ నిశ్శబ్ద దుఃఖం గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం కదా. ఎవ్వరికీ చెప్పుకోలేక లోపలే దాచుకునే ఆ ఆవేదన క్లినిక్కొచ్చేసరికి ఒక స్పష్టమైన భౌతిక లక్షణంగా ఎలా మారుతుందో ఇప్పుడు మనం గమనిద్దాం. అంటే అది కేవలం ఒక మానసిక గాయంగానే మిగిలిపోదు సుమా, వాళ్ల భౌతిక శరీరంపై కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనం గమనించాలి. అదేమిటంటే, మనసులో అణచివేయబడిన ఆ భావోద్వేగాలు క్లినిక్లో ప్రాణంతో ఉన్న ఒక అనారోగ్యంగా ఎలా రూపాంతరం చెందుతాయో మనం చూడొచ్చు. మనసులోని ఆ భారం శరీరంలో ఒక దారిని వెతుక్కుంటుంది. ఎప్పుడైతే రోగి తన బాధను మాటల్లో చెప్పలేకపోతాడో అప్పుడు వాళ్ల జీవశక్తి ఆ బాధను ఒక భౌతిక రూపంలోకి మార్చి అక్షరలా మన కళ్ల ముందు ఒక వ్యాధిగా నిలబెడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏమిటంటే, మనసు అనుభవించే ఆ దుఃఖం శరీరంలో ఒక నిర్దిష్టమైన బాధగా ఎంత ప్రత్యేకంగా వ్యక్తమవుతుందో గమనించడం. రోగి మనతో ఒక్కమాట కూడా చెప్పకపోయినా సరే, వాళ్ల ముఖ కవళికలు, వాళ్ల చర్మం, వాళ్లు పడే ఆ రోజువారీ శారీరక ఇబ్బందులు ఆ నిశ్శబ్ద దుఃఖాన్ని మన ముందుంచుతాయి. ఒక హోమియోపతి ఫిజీషియన్గా వాళ్ల శరీరం చేసే ఆ మూగ రోదనను మనం ఖచ్చితంగా వినగలగాలి. ఇదంతా సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనందరికీ బాగా తెలిసిన ఒక కాన్సెప్ట్ని గుర్తు చేసుకోవాలి. అదే ఉప్పు మరియు నీరు. నాట్రమ్ మ్యూరియాటికమ్ అనే ఈ ఔషధానికి నీటికి మధ్య ఉన్న సంబంధం చాలా చాలా లోతైంది. ఎక్కడ ఉప్పు ఉంటే అక్కడికి నీరు చేరుతుంది కదా. సరిగ్గా అలాగే ఈ రోగి మనస్సు ఎక్కడైతే గాయపడిందో ఆ గాయం తాలూకు ఇంపాక్ట్ వాళ్ల శరీరంలోని నీటి సమతుల్యతపై అంటే వాటర్ బ్యాలెన్స్పై చాలా తీవ్రంగా పడుతుంది. శరీరంలో ఉప్పు మొత్తం ద్రవ సమతుల్యతను కంట్రోల్ చేసే ఒక ప్రధాన కారకంగా ఎలా పనిచేస్తుందో ఊహించండి. కణాల స్థాయిలో ఉప్పుకీ నీటికీ మధ్య నిరంతరం ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. అదే రోగి భౌతిక లక్షణాలకు అసలు కారణం. ఒక నాట్రమ్ మూర్ వ్యక్తిలో ఈ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంతా తీవ్రమైన గందరగోళానికి గురవుతుంది. అందుకే మనం క్లినిక్లో వాళ్లలో అసాధారణమైన నీటి సంబంధిత మార్పులను గమనిస్తుంటాము. ఈ ఇంటర్నల్ వాటర్ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? అది అకారణంగా కన్నీళ్లు వచ్చే ఒక స్పష్టమైన క్లినికల్ లక్షణంగా మారుతుంది. ఇది ఏదో కంటికి సంబంధించిన సమస్య కాదు. వాళ్ళు ఏడవలని ఏమీ అనుకోరు, కాని గాలి గట్టిగా తగిలినా, దగ్గినా లేదా ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా నవ్వినా సరే వాళ్ల కళ్ల నుండి దానంతటదే నీరు కారిపోతుంటుంది. ఈ కన్నీళ్లు వాళ్ల లోపల దాగి ఉన్న దుఃఖం పొంగిపొర్లుతున్న ఒక భౌతిక రూపం మాత్రమే. ఈ ప్రాసెస్ని గమనిస్తే మనకొక అద్భుతమైన బయోలాజికల్ పోలిక అర్థమవుతోంది. పాత భావోద్వేగాలను, గాయాలను రోగి మనస్సు ఎలాగైతే వదలకుండా పట్టుకుని వేలాడుతుందో, వాళ్ల శరీరం కూడా ద్రవాలను వదలకుండా లోపలే నిలిపి ఉంచుకుంటుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఒక నేట్రమోర్ వ్యక్తి 10 ఏళ్ల క్రితం జరిగిన అవమానాన్ని ఎలాగైతే మర్చిపోలేడో, వాళ్ల శరీరం కూడా ఆ పాత నీటిని వదిలించుకోలేక అంత మొండిగా ఇబ్బంది పడుతోంది. ఈ మొత్తం విషయాన్ని మనం డాక్టర్ హానిమాన్ గారి ఆర్గనాన్ కోణంలో చూద్దాం. అఫారిజం 5 మనకేం చెప్తుందంటే, మనం కేవలం సిద్ధాంతాలు ఊహించుకుంటూ కూర్చోకూడదు, ఆచరణాత్మకమైన క్లినికల్ అప్లికేషన్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. వాస్తవానికి ఒక రోగి మన ముందు కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి భౌతిక శరీరం ఆ నిశ్శబ్ద దుఃఖాన్ని ఎలా వ్యక్తపరుస్తుంది అనే రియాలిటీని గ్రహించడం చాలా ముఖ్యం. మన వైద్య విధానానికి ఇదే అతిపెద్ద మూలస్తంభం. మరి దీనిని ప్రాక్టికల్గా ఎలా సాధించాలి? ఇక్కడే అఫారిజం 6లో చెప్పినట్లు ఒక అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్గా, అంటే పక్షపాతం లేని పరిశీలకుడుగా మనం మారాలి. రోగిలో భౌతికంగా కనిపిస్తున్న లక్షణాలను స్వచ్ఛంగా చూడాలి తప్ప మన ఊహలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లపై రుద్దకూడదు. వాళ్లు మన ముందు ఎలా కూర్చున్నారు, చర్మం ఎలా ఉంది, ముఖంలో ఎలాంటి అలసట కనిపిస్తోంది, ఇవన్నీ ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా గమనించగలగాలి. అలాగే అఫారిజం 153 మనకు ఇంకొక ఖచ్చితమైన మార్గదర్శకత్వం చేస్తుంది. ఒక రోగిని వందలాది మంది ఇతరుల నుండి వేరుచేసే లక్షణాలు ఏంటి? ఆ ప్రత్యేకమైన, అసాధారణమైన, అదేనండి స్ట్రైకింగ్, సింగ్యులర్ అండ్ అన్కామన్ భౌతిక సంకేతాలను మనం పట్టుకోవాలి. సాధారణ లక్షణాలు ఏ మందులోనైనా ఉండొచ్చు, కాని నాట్రమ్ మ్యూరియాటికమ్కి సొంతమైన ఆ ప్రత్యేక భౌతిక ఎక్స్ప్రెషన్స్ని మనం ఖచ్చితంగా గుర్తించగలగాలి.
క్లినిక్లో మనం వెంటనే పసిగట్టాల్సిన అత్యంత ప్రధానమైన 2 భౌతిక లక్షణాలున్నాయి. అవేంటంటే, మొదటిది విపరీతమైన ఉప్పు కోరిక. కూరలో ఉప్పు సరిపోయినా సరే ఇంకా పైనుంచి చల్లుకునేంత ఇష్టం వీళ్ళకి. ఉప్పు, పులుపు ఎక్కువ తింటామని వాళ్లే స్వయంగా చెప్తారు. ఇక రెండవది, ఎంత నీరు త్రాగినా తీరని భయంకరమైన దాహం. నోరు పూర్తిగా ఎండిపోయి గ్లాసుల కొద్దీ నీరు త్రాగుతుంటారు. ఈ 2 లక్షణాలు వాళ్ల లోపలి జీవరాసాయనిక లోపానికి స్పష్టమైన సంకేతాలు. దీనికి తోడు మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. శరీరంలోని శ్లేష్మ పొరలన్నీ, ముఖ్యంగా పెదవులు, నోరు పూర్తిగా ఎండిపోయినట్లుగా తీవ్రమైన పొడిదనంతో ఉంటాయి. కింది పెదవి మధ్యలో పగులు రావడమనేది నాట్రమ్ మూర్లో చాలా అద్భుతమైన క్లూ. ఇకపోతే వేల కొద్దీ చిన్న సుతులతో తలలో కొడుతున్నట్లుగా ఉండే భయంకరమైన తలనొప్పి కూడా వస్తుంది. ఈ తలనొప్పి వస్తే వాళ్లకి అక్షరాల నరకం కనిపిస్తుంది. ఈ కాన్స్టిట్యూషన్ పిక్చర్ని ఇంకాస్త క్లియర్గా అర్థం చేసుకుందాం. సూర్యుని వేడి వల్ల, ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య రోగి బాధలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎండలోకి వెళితే తలనొప్పి ప్రాణం తీస్తుంది. అలాగే వాళ్ల సమస్యలు ఒక నిర్దిష్టమైన సమయానికి, అంటే ఒక పీరియాడిసిటీతో ప్రతిరోజూ పగటిపూట మాత్రమే రావడమనేది ఈ కాన్స్టిట్యూషన్కు ఉండే మరొక అత్యంత విలక్షణమైన లక్షణం. ఈ మొత్తం భౌతిక చిత్రాన్ని చూసిన తర్వాత మనకో క్లినికల్ ప్రశ్న రావడం సహజం. నాట్రమ్ మూర్ లాగానే ఏడుపు, సెన్సిటివిటీ ఉండే ఇగ్నేషియా లేదా పల్సటిల్లా లాంటి ఔషధాల నుండి దీన్ని మనం ఎలా నమ్మకంగా వేరుచేసి గుర్తించగలం? ఎందుకంటే పైకి చూస్తే ఈ 3 మందుల రోగులు దుఃఖంతోనే కనిపిస్తారు. కానీ వాళ్ళ ఇంటర్నల్ నేచర్, ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్ పూర్తి భిన్నంగా ఉంటాయి కదా. అంతేకాకుండా లక్షణాలు ఇంకాస్త డీప్గా ఉన్నప్పుడు, అంటే విపరీతమైన నీరసం, చలి తట్టుకోలేకపోవడం, ఎమోషనల్గా అస్థిరంగా ఉండటం వంటి భౌతిక లక్షణాలు ఉన్నప్పుడు నాట్రమ్ మూర్ని సెపియా లేదా సైలీషియా కాన్స్టిట్యూషన్ల నుండి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఏది ఖచ్చితమైన మందు అని నిర్ధారించుకునే ఈ పోలిక ఒక హోమియోపతి వైద్యుడికి అత్యంత అవసరం. అందుకే క్లినికల్ ప్రాక్టీస్లో పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రైబింగ్ చెయ్యాలంటే ఈ సంక్లిష్టమైన ఔషధాల మధ్య ఉన్న సంబంధాలను, వాటి భౌతిక మరియు మానసిక చిత్రాలను చాలా డీప్గా అర్థం చేసుకోవడమే అసలైన కీలకం. ఈ రెమెడీస్ యొక్క విలక్షణమైన భౌతిక లక్షణాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకున్నప్పుడే ఒక పేషెంట్కి మనం కంప్లీట్ క్యూర్ ఇవ్వగలం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.